హాయ్ గైస్, కన్నప్ప సినిమా అయితే చూసాను గైస్. సినిమా అయితే మనకు లాస్ట్ 40 మినిట్స్ ఏముందో అదే మనకు సినిమా అంటే ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఈ తిన్నాడు ఎవరు మొత్తం తిన్నాడు ఇంట్రడక్షన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ నుంచి ఒక తిన్నాడు ఎలా దేవుడికి భక్తుడిగా మారాడు, అక్కడి నుంచే మనకు సినిమా ఫ్లాట్ వచ్చేసి డివోషనల్ కావడంతో మనకు అక్కడి నుంచే అదొక ఫీల్ కలుగుతుంది. ఇక ఫుల్ సినిమా రివ్యూ వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి అబ్బా. ఇక మూవీ రివ్యూ చూసుకుంటే సినిమా అయితే ఓకే, గుడ్. అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను వెళ్ళండి అని చెప్తలేదు, కానీ సినిమా అయితే చూసేకి ఓకే, వెళ్ళనుకుంటుగానే ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్లో నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే మోహన్ బాబు గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ అయితే ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్లో ఫిదా అయిపోతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో ఒక ఆర్టిఫిషియల్గా నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సినిమా మొత్తం. అంటే సినిమా మనకి బాగానే బడ్జెట్ విషయంలో బాగా ఖర్చు చేశారు, కానీ అది కనిపించదు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఒక ఈ సినిమా బాలేదు అనే ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్లో ఉండదు. ఏదో ఒక మంచి ఫీల్తో అయితే మీరు బయటకు వస్తారు. ఈ సినిమాకి అయితే మంచి మంచి పెద్ద స్టార్ కాస్ట్ అయితే ఉంది, కానీ శరత్ గారు, మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, అలాగే మనకు ప్రభాస్ గారు, వీళ్ళు తప్పితే నాకైతే పెద్దగా అంత ఏ క్యారెక్టర్ కూడా నచ్చలేదు. మరీ ముఖ్యంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ 50 మినిట్స్ స్క్రీన్ ప్లే, అలాగే కథ మొత్తం మన మంచు విష్ణు గారిదేనంట. అలా చూసుకుంటే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలానే బాగుంది. ఈ సినిమాలో మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో అంతంత మాత్రమే ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో అయితే హైలైట్ ఉంటుంది ఆయన యాక్టింగ్. అంటే శివుడికి కళ్ళు పెట్టడం కానీ, ఇంకా కొన్ని షార్ట్స్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మన మంచు విష్ణు గారివి. సెకండ్ హాఫ్లో మనకు మంచి ఒక సినిమా ఫీల్ ఇస్తుంది. అంటే సినిమాటోగ్రఫీ కానీ, ఒక డైరెక్షన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాస్ట్యూమ్ పరంగా నాకైతే ఏం నచ్చలేదు, కానీ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏమంత బాగాలేవు. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి థియేటర్లో చూడండి. సినిమా అయితే మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం, చూసేదానికైతే బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి మనకు హైలైట్ ఉంటుంది ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి. అలాగే ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ అంటే స్టార్స్ ఎవరెవరు ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి.